ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను బయటకు తీయడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డి కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. గత 2 నెలలుగా సస్పెండ్ అయిన ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డి పరారీలో ఉన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వానికి, అతనిపై అధికారులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉండటం చాలా నేరమని ప్రభుత్వం అంటోంది. గత వైసీపీ ప్రభుత్వం పెద్దలు చెప్పినట్లు తల ఊపుతూ ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించిన వెంకటరెడ్డి అరెస్టు భయంతో ఎవరికీ కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నారని ఏసీబీ అధికారులు అంటున్నారు. గత నెల రోజుల నుండి నోటీసులు జారీ చేయాలని వెతుకుతున్న ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అధికారులు చివరికి ఆయన పైన దర్యాప్తు మొదలుపెట్టారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర అనుమతి తీసుకుని వెంకటరెడ్డిపై విచారణ మొదలుపెట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో గనులు, ఖనిజం, ఇసుక దోపిడీకి వైసీపీ పెద్దలకి వెంకటరెడ్డి పూర్తిగా సహకరించారని ఏసీబీ అధికారులు ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్లోని వెంకటరెడ్డి ఇంటికి ఏసీబీ అధికారులు నోటీసులు అంటించారు. అయినా కూడా వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ, ఏసీబీ అధికారులను కానీ కలుసుకొని వివరణ ఇవ్వడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అనుమతి తీసుకున్న ఏసీబీ అధికారులు వెంకటరెడ్డిపై విచారణ మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నగరంలోని, హైదరాబాద్లోని ఇంటిలో, చెన్నైలో నివాసంలో వెంకటరెడ్డి కోసం గాలించిన ఆయన ఆచూకీ మాత్రం చిక్కడం లేదని ఏసీబీ అధికారులు అంటున్నారు. జేపీ పవర్ వెంచర్స్ అనే సంస్థ గత వైసీపీ ప్రభుత్వంలో భారీ ఎత్తున ఇసుక టెండర్లను తీసుకుంది. అయితే జేపీ పవర్ వెంచర్స్ సంస్థ సుమారు 800 కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. అయితే జేపీ వెంచర్ సంస్థ గత వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి బాకీ లేదంటూ ఆ సంస్థకు ఎన్ఓసీ ఇచ్చేసిన వెంకటరెడ్డి చేతులు దులుపుకున్నారు. జేపీ వెంచర్ సంస్థకి 800 కోట్లకు పైగా లబ్ధి చేకూరడానికి గత వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు వెంకటరెడ్డి పూర్తిగా సహకరించారని ఏసీబీ అధికారుల విచారణలో వెలుగు చూడడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. సుమారు 2 నెలల పాటు ఎవరికీ కనిపించకుండా తిరుగుతున్న గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డి ఇదే నెల 31వ తేదీ రిటైర్డ్ కావాల్సి ఉంది. అయితే ఇదే నెల 1వ తేదీన వెంకటరెడ్డిని సస్పెండ్ చేయడంతో ఆయన పదవి విరమణ చేసే అవకాశం లేదని ప్రభుత్వ అధికారులు అంటున్నారు. సస్పెండ్ కాకముందే వెంకటరెడ్డి ఎక్కడ తలదాచుకున్నాడు అనే విషయం తెలియకపోవడంతో ఆయన కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. ఏపీ గనుల శాఖలో వెంకటరెడ్డికి పూర్తిగా సహకరించిన అధికారులు కూడా ఇప్పుడు ప్యాంట్లు తడిసిపోతున్నాయని ఆ శాఖలోని కొందరు అధికారులు గుసగుసలాడుతున్నారు.